ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య సర్వాధికారి నేను మీకే వేలాది వందనలు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమౌనులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని, మీ చిత్తమని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు కానీ నిషిద్ధమేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మనము ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు కానీ నిషిద్ధమైనది ఏదైనాను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపడు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 35వ అధ్యాయం 8వ వచనం. అక్కడ దారిగా ఉన్న రాజ్య మార్గం ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును. అది అపవిత్రులు పోకూడిన మార్గం, అది మార్గంలో పోవారికి ఏర్పరచబడును. మూఢులెనను దానిలో నడుచు త్రోవను తప్పక యుందురు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 41వ వచనం. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యంలో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతిపరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు. గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి 21 వచనాలు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వం, అపవిత్ర, కాముకత్వం, విగ్రహారాధన, వ్యభిచారం, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, మితములు, అసూయలు, మతతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. చివరిగా ఒక మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండేటకు ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, నా విరిచిన వాక్యదానాన్ని బట్టి ప్రభావ మీ కృతజ్ఞత చెల్లించుకుంటూ ప్రభావ మీ ప్రేమ కృపలు మమ్మల్ని నిరంతరం కాచి కాపాడండి తండ్రి. మేము పరిశుద్ధత కలిగి జీవించే వరకు ఉండే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించి నిన్ను మహిమపరిచే వరకు ఉండే శక్తిని అనుగ్రహించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.